ఐపీఎల్ 2024లో తన చివరి లీగ్ మ్యాచ్‌ను ముఖ్యంగా చెప్పాలంటే ఢిల్లీ జట్టు విజయంతో ముగించింది. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ రేస్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దాదాపు నిష్క్రమించింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మ్యాచ్‌లో అంటే మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ. ఈ ఫలితంతో టోర్నీలో ఏడో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. అయితే ప్లే ఆఫ్‌కు చేరడం దాదాపు అసాధ్యం. వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిన లక్నో జెయింట్స్ కూడా ప్లే ఆఫ్ అవకాశాల్ని మరింత కఠినం చేసేసుకుందని చెప్పొచ్చు. ఇక విషయంలోకొచ్చినట్టయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కీలక పాత్ర పోషించిన ఇషాంత్ శర్మ కైవసం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఢిల్లీ జట్టు ఓటమి పాలవ్వడంతో బెంగుళూరు జట్టుకు పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి. అది ఎలాగా అంటే లక్నో మ్యాచ్ ద్వారా లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడేసిన ఢిల్లీ ఏడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే 4 జట్లు 7 మ్యాచ్ల్లో గెలుపొందగా వాటి రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ఢిల్లీ నిష్క్రమించక తప్పని పరిస్థితి తలెత్తింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఢిల్లీ, లక్నో, బెంగుళూరు జట్టులో హైయెస్ట్ రన్ రేట్ బెంగుళూరు జట్టుకే ఉందన్నమాట. ఇక ముఖ్యంగా 209 పరుగులు చేసిన ఢిల్లీ జట్టు చాలా బాగా ఆడిందని చెప్పుకోవాలి. కానీ లక్నో జట్టులో క్వింటన్ డీకాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ కూడా పవర్ ప్లేలోనే ఔట్ అయిపోయారు. దాంతో 44 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన లక్నో ఓటమి దిశగా సాగింది. ఈ దశలో నికోలస్ పురన్ మెరుపు హాఫ్ సెంచరీతో జట్టును పోటీలోకి తెచ్చాడు. 27 బంతుల్లో 61 పరుగులు చేసిన అనంతరం అతడు ఔట్ కావడంతో ఢిల్లీ శిబిరాల్లో సంబరాలు మొదలయ్యాయి. కానీ ఈ దశలో హర్షద్ ఖాన్ 33 బంతుల్లో 58 పరుగులు చేసి లక్నోను పోటీలో ఉంచాడు. కానీ కావాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో లక్నో చివరకు 189కి 9 వికెట్లు కోల్పోయి అంతకే పరిమితమైంది. దీంతో ఈ టోర్నీలో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. ఇక అంతకు మునుపు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్, ట్రిసప్ స్టెప్స్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగగా షై హోప్ 38, రిషబ్ పంత్ 33తో బాగానే రాణించారు. ఇక బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2, హర్షద్ ఖాన్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు. ఏం తీసినప్పటికీ కూడా ఈ 2 జట్లు కూడా దాదాపుగా ప్లే ఆఫ్‌కి వెళ్ళడం కష్టం.